ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సరస్వతీ నమ. మాతాపితృగురుదేవతాభ్యో నమ. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ. వారాహి అమ్మ గురించి తెలుసుకుందాం. కోలవదన అంటే వరాహవదనం, కుశేషనయన అనగా పద్మముల వంటి నేత్రములు కలిగినది అమ్మ. కోకారి మండిత కిరీట, పద్మాలకు శత్రువైన చంద్రుని చేత అలంకరింపబడ్డ కిరీటం అమ్మ ధరించి ఉంటుంది. నీలకాంతితో అమ్మ ఉన్నప్పటికీ ఆ శరీరం నుంచి వెదజల్లుతున్న వెలుగులు మాత్రం బంగారపు వెలుగులు. సంధ్యాకాలంలో ఆకాశం ఎలా ఎరుపు రంగుతో ఉంటుందో అలాంటి ఎర్రని వస్త్రాన్ని అమ్మ ధరించి ఉంటుంది. 8 చేతులలో వరుసగా హలము అనగా నాగలి, ముసలము అనగా రోకలి, శంఖము, చక్రము, పాశము, అభయముద్ర, వరదముద్ర ధరించి అమ్మ భాసిస్తూ ఉంటుంది. విశాలమైన వక్షస్థలంతో శోభిస్తున్న వార్తాళి. ఎవరైతే ఆర్తులై ఉంటారో వాళ్ళకి శుభాన్ని అమ్మ కలగజేస్తుంది. ధూర్తులైన దుర్మార్గులకు మాత్రం అమ్మ దొరకదు. వార్తాశేషావలగ్న కమనీయ అనగా పేరుకి ఉందని చెప్పుకోవడమే తప్ప నడుము కనిపించటం లేదన్నారు. సన్నని నడుము కలిగి ఉండటం సాముద్రిక లక్షణంలో గొప్పది. మన అందరి వాంఛితాలని అనగా కోరికలను వారాహి అమ్మ నెరవేరుస్తుంది. వారాహి అమ్మ శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్తమాతృకలలో ఒక ఆమెగా, దశమహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి. వారాహిదేవి వరాహస్వామి రూపంలో ఉన్న శ్రీతత్వమే వారాహి అమ్మ. అమ్మను శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, మధ్వలు అందరూ పూజిస్తారు. దేవీ మహాత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి శ్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడు నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మిణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంటుంది. దేవీ మహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను అనగా సప్తమాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుడిని, అతని మొత్తం సేనను అమ్మ సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధంలో పోరాడవలసిందిగా రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు నుండి వారాహి పుడుతుంది. ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడింది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం చేస్తుంది. అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి యొక్క సర్వ సైన్యాధిపతి. దండనాథ పేరుతో పిలువబడే వారాహి మాత శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయవరదాలతో అమ్మ దర్శనమిస్తూ ఉంటుంది. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వంటి సప్తమాతృకలలో వారాహి ఒకరు. వారాహిదేవి వరాహ ముఖం కలిగి చక్రం, కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. లలితా సహస్రనామాలలో
వరాహిదేవి నామం కూడా ఉండటం మనం చూస్తాం. వరాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. పూర్వము హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న శ్రీతత్వమే అమ్మ వారాహి. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంతో ఉన్నట్లు వర్ణిస్తారు. సాధారణంగా అమ్మ వరాహముఖంలో 8 చేతులతో కనిపిస్తూ ఉంటుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో అమ్మ దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తూ ఉంటుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతులతో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనో లేకపోతే తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, అది ఒడిశాలో ఉంటుంది, వారణాసి కాశీలో ఉంటుంది, మైలాపూర్ అనగా చెన్నైలో ఉంటుంది. ఈమె ఆలయాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. వారాహి అమ్మవారు వారణాసి యొక్క గ్రామ దేవత. అంటే వారణాసిని ఎప్పుడు రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు. ఆలయంలో ఓ భూగృహం ఉంటుంది. ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన సమయమంతా ఆలయం మూసివేయబడి ఉంటుంది. ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్ళిన తర్వాత నేలపై 2 కన్నాలు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి. అమ్మవారు ఉగ్రరూపం వారు కాబట్టి ఇలా కన్నాల నుంచి మాత్రమే భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి ఏర్పాటు చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాలలో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అణచటానికి వీలుగా రూపొందించబడినది. అందువలనే నేరుగా ఆలయంలోనికి వెళ్ళి ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారిని చూడలేము. ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు. అందువల్లే వారు మూర్ఛపోయారు. ఆ ఉగ్రకళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో విగ్రహం దరిదాపుల్లోకి కూడా పోవడానికి వీలు ఉండదు. మిగిలిన సమయం కొంత తక్కువ ఉంటుంది. అందువలనే 4:30 నుంచి 8 గంటల మధ్య ఉదయం మాత్రమే వారాహి అమ్మ దేవాలయంలోకి అమ్మవారిని అది చూడటానికి, అది కన్నాల నుంచి చూడడానికి మాత్రమే వీలు కల్పిస్తారు. ఆ సమయంలో అంటే తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల మధ్య గ్రామ దేవత అయిన అమ్మవారు గ్రామ చూడటానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెళ్తుందట. అందువల్లే ఆ సమయంలో చూడటానికి భక్తులకు అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంటారు. సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాం. అయితే అది తప్పు. ఒక దివ్యమైన శక్తి, ఒక తేజస్సుగా భావించవలసి ఉంటుంది. అది కంటికి కనిపించదు. ఉదాహరణకు సూర్యుడి నుండి ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలం.
తర్వాత సమయంలో సూర్యుని చూడగలమా? మధ్యాహ్న సమయంలో చూడలేము కదా అన్నది ఇక్కడ పండితుల వాదన. కేవలం ఉపాసనా బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుందని, అది కూడా అమ్మవారు గ్రామ సంచారం బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్పారు. అందువల్లే పూజారి కూడా తెల్లవారుజామున 4:30 భూగృహంలోకి వెళ్ళి 10 నిమిషాలలో హారతి ఇచ్చి వెనక్కి వస్తారు. వారణాసిలో దశాశ్వమేధ ఘాట్కు వెళ్ళడానికి ముందు ఎడమ వైపున ఈ వరాహి అమ్మవారి దేవాలయం ఉంటుంది. అక్కడ ఎవరిని అడిగినా వారాహి అమ్మ దేవాలయం గురించి వివరిస్తారు. అలాగే పడవలలో వెళ్ళేవారు మన్మందిర్ అనే ఘాట్ వద్ద దిగి మెట్ల మార్గం ద్వారా పైకి మెట్లు ద్వారా ఎక్కి వెళితే అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుంది, కుండలిని శక్తి జాగృతమవుతుందని భక్తుల అపారమైన నమ్మకం. వారాహి అమ్మ యుద్ధరంగంలో దుర్గాదేవికి సహాయం చేస్తుంది. దేవి వారాహి భూదేవి లేదా భూమి తల్లి, మరియు ఆమె శ్రీదేవి లేదా సంపద తల్లిగా సూచించబడే లక్ష్మితో పాటు విష్ణువు యొక్క భార్య కూడా. కింది కారణాల వల్ల అమ్మను పూజించవచ్చు. జీవితం నుండి అన్ని రకాల అడ్డంకులు మరియు చెడు కర్మలు మరియు శక్తులను తొలగించడం కోసం, అలాగే సంపద ప్రవాహాన్ని పెంచడం అమ్మ చేస్తుంది. ఏకాగ్రత మరియు ప్రసంగం యొక్క పటిమను పెంచడం మరియు తెలివితేటల ద్వారా స్వీయ ఆకర్షణ శక్తిని కూడా అమ్మ పెంచుతుంది. అమ్మను స్వచ్ఛమైన హృదయంతో పూజించబడి మరియు స్వచ్ఛమైన మరియు శుభ్రతతో అమ్మను పూజించవలసి ఉంటుంది. మనం వారాహి అమ్మను పూజించే ముందు పూజా మందిరంను పరిశుభ్రంగా ఉంచుకోవలసి ఉంటుంది. ధూపదీప నైవేద్యాలతో అమ్మను అర్చించవలసి ఉంటుంది. అలాగే పుష్పాలతో అమ్మను అలంకరించవలసి ఉంటుంది. అమ్మకు బెల్లం యొక్క పానకం అలాగే వడపప్పు నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. అమ్మను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి ఉంటుంది. శ్రీమాత్రే నమః.